హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి. 40+ ఫ్రీ ఐటీ కోర్సెస్ అనేవి మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్లో అయితే అవైలబిలిటీ ఉన్నాయి. మీరు ఏదైనా ఒక సాఫ్ట్వేర్ కోర్స్ తెలుగులో నేర్చుకోవాలనుకుంటే యూట్యూబ్లో పైథాన్ లైఫ్ తెలుగు అని చెప్పి సెర్చ్ చేసి 300K సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్ మన ఛానల్ అండి. ప్లేలిస్ట్ కాడ క్లిక్ చేస్తే మీకు సాఫ్ట్వేర్ కోర్సెస్ అనేవి కనిపిస్తాయి. సో మీరు ఏదైనా ఒక సాఫ్ట్వేర్ కోర్స్ కానీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కానీ తెలుగులో నేర్చుకోవాలనుకుంటే మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ నుంచి అయితే మీరు నేర్చుకోవచ్చండి. అండ్ ఎవ్రీడే జాబ్ అప్డేట్స్ అనేవి మన పైథాన్ లైఫ్ టెలిగ్రామ్ గ్రూప్లోనే అలాగే మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో కూడా పోస్ట్ చేస్తున్నాం. ఇన్ఫర్మేషన్ అనేది యూస్ఫుల్గా ఉంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈరోజు టాపిక్ వచ్చేసరికి బేసిక్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్. సో ఈరోజు వీడియోలో అయితే మనం ప్రోగ్రామింగ్లోని బేసిక్స్ విత్ ఎగ్జాంపుల్స్తో అయితే మనం డిస్కస్ చేద్దామండి. సో వీడియో అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైతే మన ఛానల్ని విజిట్ చేశారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఇన్ఫర్మేషన్ అనేది వాల్యూగా ఉంటే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. సో టాపిక్లోకి అయితే వెళ్దాం. సో ప్రోగ్రామింగ్ అంటే ఏం లేదండి, ఒక సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి మనం కంప్యూటర్కి ఇచ్చేదాన్నే ప్రోగ్రామింగ్ అంటారు. సో ఈ ప్రోగ్రామింగ్లో మనం బేసిక్స్ అంటే ఫండమెంటల్ టాపిక్స్ అనేవి ఏంటో స్టెప్ బై స్టెప్ చూద్దాం విత్ ఎగ్జాంపుల్స్తో అండి. సో కొన్ని ఫండమెంటల్ కాన్సెప్ట్స్ అనేవి అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. సో దీని ద్వారా మీరు ఒక ప్రోగ్రామింగ్ ఒక బేసిక్స్ ఏంటో మీకు అర్థమవుతుందండి. సో ఫస్ట్ చూసుకుంటే వేరియబుల్స్. సో వేరియబుల్స్ ఆర్ యూజ్డ్ టు స్టోర్ అండ్ మ్యానిపులేట్ డేటా ఇన్ ఏ ప్రోగ్రామ్. సో మనం ప్రోగ్రామింగ్ చేసేటప్పుడు డేటా అనేది మనం వేరియబుల్స్లోనే స్టోర్ చేసుకుంటామండి. సో అలా స్టోర్ చేసుకున్న డేటాతో మనం చేంజెస్ కూడా చేయొచ్చు. అట్ ద సేమ్ టైమ్ దే హ్యావ్ ఏ డేటా టైప్ సచ్ యాజ్ ఇంటీజర్, ఫ్లోట్, స్ట్రింగ్స్ అనే నేమ్. సో ఈ డేటా ఉంది కదండి, సో ఇప్పుడు ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్ ఉన్నది వేరియబుల్స్, రైట్ సైడ్ ఉన్నది వాల్యూస్ అంటే డేటా. సో ఇక్కడ డేటా అనేది మనం ఇంటీజర్స్ ఇవ్వచ్చు, ఫ్లోట్ ఇవ్వచ్చు, స్ట్రింగ్స్ ఇవ్వచ్చు. సో ఇది చూసుకుంటే ఇంటీజర్ అండి. అండ్ ఇక్కడ నేమ్ ఈక్వల్ టు జాన్ అని తీసుకున్నాం కదా, ఇది స్ట్రింగ్స్. సో ఏ డేటా టైప్స్ అయినా మనం వేరియబుల్స్కి అయితే డిక్లేర్ చేయొచ్చు. అండ్ డేటా టైప్స్ కూడా చూద్దామండి. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ డిఫరెంట్ డేటా టైప్స్ని అయితే సపోర్ట్ చేస్తాయి. సో ప్రజెంట్ అయితే నేను పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సింటాక్స్ అయితే ఎగ్జాంపుల్గా తీసుకున్నానండి. సో మాక్సిమం ఫండమెంటల్ కాన్సెప్ట్స్ ఇవే ఉంటాయి వేరియబుల్స్, డేటా టైప్స్ గురించి. అట్ ద సేమ్ టైం కంట్రోల్ స్ట్రక్చర్స్. సో ఇలా కొన్ని ఫండమెంటల్ కాన్సెప్ట్స్ ఉంటాయి. బట్ అందులోని సింటాక్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో మీకు జావా స్క్రిప్ట్లో సెపరేట్ సింటాక్స్ ఉంటుంది, C++, అండ్ పైథాన్లో ఈ సింటాక్స్ అనేది యూజ్ చేస్తాం. సో డిఫరెంట్ సింటాక్స్ అనేది డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో యూజ్ చేస్తారు. ప్రజెంట్ మనం పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సింటాక్స్ అనేది ఎగ్జాంపుల్ కింద తీసుకున్నాం. సో పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే డిఫరెంట్ డేటా టైప్స్ అనేవి సపోర్ట్ చేస్తాయి. అసలు డేటా టైప్స్ అంటే ఏంటి? సో డేటా టైప్స్ అనేవి ఇంటీజర్స్, ఫ్లోట్, స్ట్రింగ్స్, బూలియన్ అండ్ ఇంకా చాలా ఉంటాయండి, డిక్షనరీ, సెట్స్, టపుల్స్ అని చెప్పి. సో ఇవన్నీ కూడా డేటా టైప్స్ అండి. సో ఈచ్ టైప్ హ్యాస్ డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ యూజెస్. సో ప్రతి డేటా టైప్కి డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్ ఉంటుంది అండ్ డిఫరెంట్ యూజ్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఇంటీజర్ అయితే తీసుకున్నామండి. సో ఏజ్ ఈక్వల్ టు 25 అని తీసుకున్నాం. సో ఇంటీజర్ అంటే నెంబర్. సో ఒక నెంబర్ అనేది పాజిటివ్ ఇంటీజర్ అయి ఉండొచ్చు, ఆర్ నెగిటివ్ ఇంటీజర్ అయినా అయి ఉండొచ్చు, ఆర్ జీరో అయినా అవ్వ ఉండొచ్చు. సో ఏదైనా -1, 0, +1 నుంచి అయితే మనకి నెంబర్ స్టార్ట్ అవుతాయి. అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్లో చూడండి, ఫ్లోట్ తీసుకున్నాం. సో ఫ్లోట్ అనేది డెసిమల్ పాయింట్స్లో మనం అయితే డిఫైన్ చేస్తాం కాబట్టి సో 19.99. సో ఇక్కడ కూడా మనం మైనస్ డిక్లేర్ చేయొచ్చు, అలాగే ప్లస్ కూడా డిక్లేర్ చేయొచ్చు అని. అండ్ స్ట్రింగ్స్ అనేవి మనం డబుల్ కొటేషన్ లోపల మెన్షన్ చేస్తామండి. ఈ డబుల్ కొటేషన్ లోపల నేమ్స్ కానీ నెంబర్స్ కానీ ఏదైనా, సో ఏది ఎంటర్ చేసినా డబుల్ కొటేషన్ లోపల అది స్ట్రింగ్ కింద కన్వర్ట్ అవుతుంది. సో అండ్ బూలియన్. సో బూలియన్ వాల్యూస్ వచ్చేసరికి సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో బూలియన్ వాల్యూస్ అనేవి ట్రూతీ వాల్యూస్ ఆర్ ఫాల్సీ వాల్యూస్. సో ట్రూ అండ్ ఫాల్స్ని డిఫైన్ చేస్తాయండి. అండ్ తర్వాత కంట్రోల్ స్ట్రక్చర్స్. సో కంట్రోల్ స్ట్రక్చర్స్ అనేవి ప్రోగ్రామ్ ఒక ఫ్లోని ఈ కంట్రోల్ స్ట్రక్చర్స్ అనేవి కంట్రోల్ చేస్తుంది అన్నమాట. సో కొన్ని కామన్ కంట్రోల్ స్ట్రక్చర్స్ అయితే చూద్దామండి. సో కండిషనల్ స్టేట్మెంట్స్ ఉంటాయి. సో ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ అనేవి బేస్డ్ ఆన్ ద కండిషన్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే కొన్ని కండిషన్స్తోనే ఈ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందండి. సో కండిషనల్ స్టేట్మెంట్స్ అనేవి ఇఫ్, ఎల్ఇఫ్, ఎల్స్. సో ఇవైతే యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇఫ్ కండిషన్ యూజ్ చేస్తాం. సో ఇక్కడ ఏజ్ గ్రేటర్ దాన్ 18. సో ఇక్కడ ఏజ్ గ్రేటర్ దాన్ 18 అనేది ఒక కండిషన్. సో ఈ కండిషన్ ట్రూ అవుతేనే ఈ ప్రింట్స్ ఫంక్షన్ అనేది మనకి అవుట్పుట్లో ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇన్ కేస్ ఈ కండిషన్ అనేది ఫాల్స్ అవుతే నెక్స్ట్ ఎల్స్ స్టేట్మెంట్లోకి అయితే ప్రోగ్రామ్ వెళ్తుంది. సో ఎల్స్ కండిషన్ అనేది మనకి అవుట్పుట్లో ప్రింట్ అవుతుంది అన్నమాట. సో అలాగే ఫర్ లూప్స్ అనేవి కూడా ఈ కంట్రోల్ స్ట్రక్చర్లోకి వస్తాయండి. ఫర్ లూప్, వైల్ లూప్స్ ఇవన్నీ కూడా కంట్రోల్ స్ట్రక్చర్స్లోకి వస్తాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫంక్షన్స్ అండి. మీరు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నా సరే ఫంక్షన్స్ కాన్సెప్ట్ అనేది కూడా ఫండమెంటల్ టాపిక్ ఏనండి. సో ఈ ఫంక్షన్ కాన్సెప్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫంక్షన్స్ allow you to group code into reusable blocks. They take inputs, perform actions and return output. సో సింపుల్ గా చెప్పాలంటే మీరు ఒక కోడింగ్ చేస్తున్నారండి. సో ఏదైనా ఒక ప్రోగ్రామ్ తీసుకోండి. సో ఆ ప్రోగ్రామ్ లో ఒకటే కోడ్ అన్నిసార్లు మనం మల్టిపుల్ టైమ్స్ రాయక్కర్లేదండి. ఈ ఫంక్షన్ కాన్సెప్ట్ ద్వారా మనం
రీయూజబుల్ చేసుకోవచ్చు. సో ఒక బ్లాక్ ఆఫ్ కోడ్‌ని రీయూజబుల్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ ఫంక్షన్స్ అనేవి మనం డెఫ్ కీవర్డ్‌తో అయితే మనం డిక్లేర్ చేస్తాం. సో ఫంక్షన్ నేమ్ ఎంటర్ చేయాల్సి వస్తది. ఇక్కడ ఫంక్షన్ నేమ్ వచ్చేసరికి గ్రీట్ అని తీసుకున్నాం. సో ఫంక్షన్స్ అనేవి మనం ఫంక్షన్ కాలింగ్ చేసేటప్పుడు ఫంక్షన్ నేమ్‌తోనే మనం ఫంక్షన్ కాలింగ్ అయితే చేస్తామండి. సో అలాగే ఇక్కడ మనం పారామీటర్ అయితే తీసుకున్నాం. నేమ్ అనే పారామీటర్ తీసుకున్నాం. అండ్ ఫంక్షన్ బాడీలో మనం రిటర్న్ స్టేట్మెంట్ అయితే యూజ్ చేసాం. సో ఇక్కడ చూడండి మెసేజ్ ఈక్వల్ టు గ్రీట్ ఫంక్షన్ నేమ్ కదండి. ఫంక్షన్ నేమ్‌తో పాటు మనం ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ అనేవి అలైస్ అని పాస్ చేస్తామన్నమాట. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ ఆర్గ్యుమెంట్ అనేది ఇక్కడ ఫంక్షన్‌లో పారామీటర్స్ ఉంది కదండి. ఈ పారామీటర్స్‌లోకి పాస్ అవ్వి ఫంక్షన్ కోడ్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అవుతుందన్నమాట. ఫంక్షన్ బాడీలో ఉన్న కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇక్కడ ప్రింట్ మెసేజ్ చేసినప్పుడు మనకి ఏమని వస్తుందంటే అవుట్‌పుట్‌లో హలో అలైస్ అని చెప్పి ప్రింట్ అవుతుంది. సో ఇలా ఇంకా చాలా టాపిక్స్ ఉంటాయండి. బేసిక్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్‌లో అరేస్ గురించి, లిస్ట్ గురించి, ఆబ్జెక్ట్స్ గురించి, క్లాసెస్ గురించి, ఊప్స్ కాన్సెప్ట్ మాట. అలాగే ఇన్‌పుట్ ఫంక్షన్, అవుట్‌పుట్ ఫంక్షన్, ఎర్రర్ హ్యాండ్లింగ్ గురించి. సో ఇలా చాలా టాపిక్స్ అనేవి మనకి బేసిక్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్‌లో అయితే ఉంటాయి. సో ఇది ఒక శాంపుల్ ఎగ్జాంపుల్ కింద పైథాన్ సింటాక్స్ తీసుకొని అయితే చెప్పానండి. సో జావా స్క్రిప్ట్ వేరేగా ఉంటుంది. సి++ ఇలా డిఫరెంట్ ఉంటాయి. బట్ కాన్సెప్ట్స్ అయితే ఇవేనండి. సో ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అండ్ ఎవ్రీడే జాబ్ అప్డేట్స్ అనేవి మన పైథాన్ లైఫ్ టెలిగ్రామ్ గ్రూప్‌లో అయితే పోస్ట్ చేస్తున్నాం. టెలిగ్రామ్ గ్రూప్ ఒక లింక్ అనేది కింద డిస్క్రిప్షన్‌లో అయితే ప్రొవైడ్ చేస్తున్నామండి. అట్ ద సేమ్ టైమ్ మన పైథాన్ లైఫ్ గిట్‌హబ్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్‌లో అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. సో మీరు అక్కడ పైథాన్ ఇంటర్వ్యూ క్వెషన్స్ అనేవి మీరు అక్కడ గిట్‌హబ్ రిపోజిటరీలో అయితే చెక్ చేయొచ్చు. అండ్ జాబ్ అప్డేట్స్ కోసం మీరు టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ లింక్ క్లిక్ చేసి మన టెలిగ్రామ్ గ్రూప్‌లో అయితే జాయిన్ అవ్వచ్చు. అండ్ ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ కోర్స్ అయితే అవైలబిలిటీలోకి తీసుకొచ్చారండి. ప్రెజెంట్ ఈ కోర్స్ అనేది రికార్డెడ్ కంటెంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎన్రోల్ అవ్వాలనుకుంటే లింక్ అనేది కింద డిస్క్రిప్షన్‌లో అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. లింక్ క్లిక్ చేసి ఇక్కడ ఎన్రోల్ నౌ అనే ఆప్షన్ క్లిక్ చేశారంటే మీరు ఎన్రోల్ అవ్వచ్చండి. అండ్ డెమో క్లాస్‌కి అటెండ్ అవ్వాలనుకున్న వాళ్ళు వాచ్ డెమో క్లాస్ క్లిక్ చేయండి. మీ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసి సబ్మిట్ చేస్తే డెమో క్లాస్‌కి అయితే ఎలిజిబిలిటీ అవుతారు. స్క్రీన్ పైన మీకు కోర్స్ డీటెయిల్స్ అనేవి మీరు చూడొచ్చండి. కమ్యూనిటీ సపోర్ట్ 24/7 ఉంటుంది. అండ్ మీరు ఫీ స్ట్రక్చర్ కూడా చూడొచ్చు. అండ్ లైఫ్ టైమ్ రికార్డెడ్ కంటెంట్ యాక్సెస్ ఉంటుందండి. సో ఎటువంటి లిమిటేషన్స్ అనేవి లేదు. కోర్స్ డీటెయిల్స్ కూడా స్క్రీన్ పైన అయితే మీరు చూడొచ్చండి. అండ్ కోర్స్ ఇంట్రడక్షన్ ఉంటుంది. అలాగే పైథాన్ ఇంట్రడక్షన్ అండ్ పైథాన్ ఒక ఫండమెంటల్స్, పైథాన్ ఆపరేటర్స్ గురించి. సో ఇలా పైథాన్ రిలేటెడ్‌గా చాలా టాపిక్స్ అనేవి అయితే కవర్ చేయడం జరిగిందండి. బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్‌లో. అండ్ ఎండ్ ఆఫ్ ది కోర్స్‌లో మనకి ప్రాజెక్ట్స్ కూడా ఉంటుందండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న ప్రాజెక్ట్స్ అనేవి చేస్తాం. రైల్వే టికెట్స్ రిజర్వేషన్ సిస్టమ్, అలాగే బ్యాంక్ ట్రాన్సాక్షన్ మేనేజ్మెంట్ సిస్టమ్, సూపర్ మార్కెట్ బిల్ జనరేషన్ సిస్టమ్. సో ఇట్లా ప్రాజెక్ట్స్ అనేవి అయితే కంప్లీట్ చేసిన వాళ్ళకి మేము సర్టిఫికేషన్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నామండి పైథాన్ లైఫ్ నుండి. సో ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కాంటాక్ట్ సపోర్ట్ ఉంటుందండి. సో కాంటాక్ట్ అస్ క్లిక్ చేస్తే మీకు ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్‌కి అయితే మీరు కాంటాక్ట్ చేయొచ్చు. సో ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి కింద కామెంట్ సెక్షన్‌లో అయితే మెన్షన్ చేయండి. అండ్ కోర్స్ రిలేటెడ్‌గా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ కాంటాక్ట్ నంబర్స్‌కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. థాంక్ యూ.